హలో నమస్తే నేను మీ ఇందు తెలుగు పాపులర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఒక వండర్ఫుల్ ఉమెన్ తోటి మీ ముందుకు వచ్చాను. ఎవరా అనుకుంటున్నారా? సో నన్ అదర్ దాన్ శ్రవంతి జూలూరి గారు. మరి శ్రవంతి జూలూరి గారిని చూడగానే ఫస్ట్ నిండైన కట్టు బొట్టు మనకు గుర్తొస్తుంది. సో ఫస్ట్ నేను మీ బొట్టు గురించి అడుగుదాం అనుకుంటున్నానండి. అలాగే మీరు స్త్రీ గురించి, స్త్రీమూర్తి గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో రకాల చిత్రాల ద్వారా కూడా వారిని మీరు ఆవిష్కరిస్తూ ఉంటారు. సో ముందుగా మీరు ఎలా ఉన్నారో చెప్పండి, ఆ తర్వాత మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు పాపులర్ ఛానల్ ప్రేక్షకులకి నా నమస్కారాలు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఇకపోతే మీ ఫస్ట్ ప్రశ్న, నా బొట్టు ఎలా ఉన్నారు ఫస్ట్ ప్రశ్న. అద్భుతంగా ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు పాపులర్ ప్రేక్షకులు దీని ముందు కూడా నా వీడియో చూశారు. చాలామంది, నేనైతే చాలా షాక్ అయిపోయాను. ఎందుకంటే విపరీతమైన వ్యూవర్స్ వచ్చారు. కామెంట్స్ చూశాను, చాలా బాగా అనిపించింది. వాళ్ళ నిండు ఆశీస్సులు, వాళ్ళ అభిమానాలు, వాళ్ళ ప్రేమ నాతో పాటు ఉన్నాయని చాలా ఆనందంగా ఉంది నాకు. సూపర్ అండి. సో ఇప్పుడు మన క్వశ్చన్, సో ఫస్ట్ బొట్టు. సో ఇప్పుడు కాలం అమ్మాయిల్ని మనం చూసినట్లయితే, సో అంటే మోడర్న్గా ఉండాలి, బొట్టు అనేది ఓల్డ్ ఫ్యాషన్ అనేది ఆ ఫీలింగ్లో ఉన్నారు ఎక్కువ. సో ఎక్కువ మోడర్న్ డ్రెస్ వేసుకుంటే బొట్టు సెట్ అవ్వదు, జీన్స్ వేసుకొని బొట్టు పెట్టుకుంటే పల్లెటూరు అమ్మాయి, ఇలాంటివి చాలా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అమ్మాయిలకి. సో నేను కూడా ఇలాంటివి ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాను. సో మీరు చెప్పండి, చూడటానికి ట్రెండీగా ఉన్నారు, బట్ మన బొట్టుని కుంకుమతో నిండుగా అసలు చాలా వండర్ఫుల్గా ఉంది. సో దాని గురించి చెప్పండి. తప్పకుండా అండి. యాక్చువల్గా చెప్పాలంటే చిన్నప్పుడు నేను కూడా చిన్న బొట్టు పెట్టుకునేదాన్ని మీలాగా. ఆ తర్వాత మా స్కూల్లో రూల్ ఉండింది, బొట్టు పెట్టుకోకూడదు, అందరూ యూనిఫామ్గా ఒకలాగా ఉండాలని. ఆ టైంలో బొట్టు పెట్టుకునే అలవాటు పోయింది. సో డెఫినెట్గా ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ మోడర్న్ కాలంలో బొట్టు అన్నది కేవలం ఒక డెకరేటివ్ ఆబ్జెక్ట్ అయిపోయింది. సో మనం తలుకులు చీర వేసుకున్నప్పుడు అంత స్టడ్స్తో పాటు మ్యాచింగ్ బొట్లు, ఆ బొట్టు అన్నది ఎందుకు వచ్చింది మన సంస్కారంలో, అది చాలామందికి తెలియదు. అంటే మునుపు కాలంలో మన ముత్తాతలు, బామలు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇదంతా మూఢనమ్మకాలు అవన్నీ ఇప్పుడు మన ఆలోచన. బొట్టు పెట్టుకుంటే దిష్టి తగలదమ్మా అని అనేవాళ్ళు ఆ రోజుల్లో. సరే, మా అమ్మమ్మ చెప్పింది, బామ్మ చెప్పింది, దిష్టి తగలదు అని బొట్టు పెట్టుకుంటాను, చిన్నది పెట్టుకునేవాళ్ళు. కానీ వాస్తవంగా ఏంటంటే, ఆ స్థానంలో మన ఇడా, పింగ్లా, సూక్ష్మ అని 3 నాడీలు ఉంటాయి మన శరీరంలో. ఆ 3 నాడీలు కలిసి ఇక్కడ అక్యూములేట్ అవుతాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ ద థర్డ్ ఐ. సో చక్రాల గురించి తెలిసిన వాళ్ళకి అందరికీ ఈ జ్ఞానం ఉంటుంది. ఇది థర్డ్ ఐ అనమాట, మన పవర్ హౌస్. సో మన శరీరంలో ఉన్న ఎనర్జీ అంతా ఈ స్థానంలో ఉండిపోయి ఉంటుంది. సో మనం తీసుకున్న ఎనర్జీ కానివ్వండి, మనం రిలీజ్ చేసే ఎనర్జీ కానీ ఈ స్థానంలో ఉంటుంది. సో ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, ఈ స్టిక్కర్ బొట్లు కావు, కొన్ని స్పెషల్ హర్బ్స్తో తయారు చేసే బొట్లు ఉంటాయి. సో అవి సైంటిఫిక్గా కూడా మన బాడీ ఈ స్థానంలో, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనం ఎప్పుడైనా కొంచెం చందనం రాసుకున్నాం అనుకోండి, చల్లటి ఫీలింగ్ అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. సో అలా కొన్ని స్పెషల్ హర్బ్స్ తయారు చేసిన కుంకాలు ఉన్నాయి. అవి ధరిస్తే అక్కడ ఒక యాంటీబయాటిక్ లాగా, యాంటీసెప్టిక్ లాగా మన బాడీని కూల్గా ఉంటూ, మన బాడీ నుంచి ఎనర్జీ రిలీజ్ అవ్వకుండా, ఎనర్జీ లాస్ కాకుండా, నెగటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోకుండా మనని కాపాడుతూ ఉంటుంది. సో అదేవిధంగా మన దేవతలందరికీ పెద్ద బొట్టు పెడతారు. అదేనా చూసి మన అమ్మవారిలాగా ఉందాము అని బొట్టు పెట్టుకుంటారని, ఆ రీజన్తో ఆ శక్తిని అలా చూపిస్తారు. పర్సనల్గా నేను కూడా చిన్న బొట్టే పెట్టుకునేదాన్ని. సో నాతో ఒక చాలా ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. సో దాదాపు ఒక 8 years బ్యాక్ వరకు నేను కూడా అప్పుడప్పుడు, అంటే ఇండియన్ క్లోత్స్ వేసుకున్నప్పుడే బొట్టు పెట్టుకునేదాన్ని. నేను అనుకునేదాన్ని మోడర్న్కి సూట్ అవ్వదని, పెట్టుకునేదాన్నే కాదు. సో అప్పుడు ఆ రోజు అమ్మవారి పూజ జరిగింది. పూజ జరిగిన వెంటనే ఏదో తొందరగా ఒక బొట్టు పెట్టుకున్నాను, చాలా హడావిడితో. అద్దంలో కూడా చూసుకోలేదు నేను, అది చిన్నదా పెద్దదా. అప్పుడు నాకు ఒక ప్రెస్ ఇంటర్వ్యూకి వెళ్ళాక ఒక పెద్ద అమ్మవారి పెయింటింగ్ చేశాను, కాళీ అమ్మవారి పెయింటింగ్.
ఆ పెయింటింగ్ పక్కన నించున్నప్పుడు నా బొట్టు ఆ అమ్మవారి బొట్టు కంపేర్ చేసి ఆ ఆ మీడియా జర్నలిస్ట్ అన్నారు అచ్చు అమ్మవారిలాగా ఉన్నారు అని. ఆ రోజుతో నాకు నాలో ఒక చాలా పాజిటివ్ మార్పు వచ్చింది. నేను ఈ అమ్మవారి పెయింటింగ్ ఎందుకు చేశాను? ప్రతి ఒక్క స్త్రీలో ఆ శక్తి ఉంది, ఆ అమ్మవారి చైతన్యం ఉంది అని ప్రతి స్త్రీకి గుర్తు చేయడానికే ఆ పెయింటింగ్ చేశాను. అనుకోకుండా ఆ రోజు ఎందుకో ఆ తల్లి నాతో పెద్ద బొట్టు పెట్టించింది. ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు అదే బొట్టు పెట్టుకుంటాను. ఆ బొట్టులో కూడా స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర మన ఆ, వేరే వేరే గుడిల్లో వేరే వేరే వ్యాకృతులతో తయారు చేసే బొట్లు ఉన్నాయి. అలా కాకుండా నా ఫేవరెట్ కుంకుమ ఏంటంటే అరవలి కుంకుమ. సో ఆ అరవలి కుంకుమతో అమ్మవారి అర్చన చేయించి అదే కుంకుమ నేను ఎప్పుడు ధరిస్తూ ఉంటాను.